మరి అలా అడగనక మరి పర్వతాల కొండ మరి ఆడవిల్లగని కన మార్తల మేడలమ్మ మరి కలకల కలకల మరి ఏనాడు కన్నెడిస్తా ఉన్నదైనా మరి కుడి కంటు దూకము కులాకు సాగే ఎడమ కంటు దూకము ఇలాగ సాగింది మరి అగదోడగని కన మార్తలకు నా తమ్మునికి ఏమైనా లొల్లి కలిగిన మరి అగదోడు ఏం బాధగలిగి ఏం కష్టం వచ్చినా అని మరి ఆడపిల్ల నాడగనక మరి ఎన్నడం మైసమ్మను కొండల మవరాల ఎల్లవ్వ మరి అప్పుడు చూడు మరి నేను తినగానగా నా తమ్మునికి ఏనాడు రాజ్యమే దేశం పోతున్నాని మరి ఆడవిల్ల పర్వతవతి కాదు మాయమ్మ మరదల బయటకు వస్తా అయ్యమ్మ ఆడలేదో ఎల్లమ్మ ఆడిపోతా ఆడలేదో ఎల్లమ్మ ఆడిపోతా ఉన్నాడు మరి అవతల మొక్కం అల్ల మొక్కం చేసుకుని దగ్గర మొక్కం చేసుకుని కనుక నా తమ్ముడు మళ్ళీ తిరిగి మల్లికార్జుడు మరి ఆల మొగల మాట కాస్తున్న నీడ సత్యపురం సరుకులోకం ఒక్కటంటారు ఎట్ల బాధ ఏకమంటే ఎక్కరాన్ని గట్టి ఎక్కి దిగరాని గట్టి దిగుతాయమ్మా మెడలమ్మ ఎందుకు ఎడతాను నా తమ్ముడు నిన్న కొట్టినా నువ్వు గిట్టి నా తమ్ముడికి తిరుగుతావా మరదలా నీకు ఏం బాధ కలిగేనా ఏం బాధ వచ్చేనా ఏం బాధ ఏం కంట వచ్చి నీకు ఏం బాధ కలిగే నాతో చెప్పు మరదలా మరి నా తమ్ముడు ఏ రాజ్యం ఏ దేశం ఎందుకు ఎడతానమ్మా ఓ మరదలా ఎందుకు ఎడతానమ్మా ఎడవకమ్మా తొడలు వస్తాయి మరదలా ఎందుకు ఎడతాను కళ్ళ మీద నీళ్ళు పడుతున్నాయి భూమి మీద మరదలా అక్కాయల్లమ్మదేవి ఒత్తుకుందునా ఒత్తుకునేటప్పుడు ఒత్తుకోవాలి మొత్తుకునేటప్పుడు మొత్తుకోవాలి దనుకుంటే దాక్కోవాలి కట్టగలం ఉంటే 10 మందికి చెప్పుకోవాలి అంతే అంటవా అక్కాయల్లమ్మదేవి ఆలుమగల మధ్యలో గొడవ అయితే అలిగిపోతే ఆడోళ్ళు అలిగిపోలే అవ్వగారింటికి మరి నీ తమ్ముడు మళ్ళీ అలిగాడి అడవి లోపల కర్రెకుక్క సందమే కావడుతుంది ఎర్రడి ఎండల గుమ్మడి పండుగ ఎందుకు అక్కాయల్లమ్మదేవి నా తమ్ముడు నిన్నేమన్నా అన్నవా నా తమ్ముడు నిన్నేమన్నా అన్నాడా మరి ఎందుకు ఎడతాను ఎందుకు పోతున్నావమ్మా అయితే ఎందుకు ఎడుతుండే ఎందుకు పోతున్నట్టున్నావా నీ తమ్ముడిని నేను ఏ మన్నేను నోటికి వచ్చింది మర్రిపోలేదు ఏమనలేదు నోటికి వచ్చింది మర్రిపోలేదు అంతేనా అయితే నీ నోటి నాలిక ఉన్నదో లేదో ఉన్నట్టే మరి మా తమ్ముడిని మలుపుమంటావు అయితే ఏమన్నావు అంటున్నావా ఒకనాడు దినం నాడు పర్వతాల మీదకి వచ్చి బామా మెడలమ్మ నీ కాలే కలిగిందో నీ ఏలే కలిగిందో నీ అన్నగల్ల కోసే కలిగిందో నీ అన్నగల్ల ఉసిరే కలిగిందో నాకు నడమంత్రాన 4 రోగాలు కట్టించే నువ్వు శివజాలి చెమ్మడు ఉత్తరాలు ఇచ్చినట్టుంటే నేను అయ్యేలా కూర్చొని శివ పూజలు ఎందుకుంటే రోగం నిర్బంధం అవుతుందో అన్నాడు అంటే నేను ఒక్క మాట అన్నా ఓ నుచ్చునోట గొల్లోడా ఓ గబ్బు నోట గొల్లోడా మా అన్నాలు రాజ్యాలు దేశాలు బతుకు బంగారం భాగ్యం ఎండిపోతాయని నీకు పిల్లనిచ్చిర్రు గాని కులాల ఏ జాతి వాళ్ళు పిల్లనియవోరు ఒక్క మాట అన్నక్క ఆడికి ఒక్క మాట అన్నందుకు బామా మెడలమ్మ మురిసి ఆడవోకు ఉనక మీది రోగులలో దుంకవోకు ఏటికి ఎదిరిల్ని గట్టి సాటికి సల్లగుంజలు వాది సక్కని సిరి తీసుకొచ్చి సంతిని తెత్తను అని నాకు సంతిని తెత్తనాక నాకు కోపం రాదని అందరూ ఆడదాన్ని కాదా నాకు తక్కువ ఉన్నాయా అయితే అన్నందుకు ఇక నాకన్నా సక్కని సిరిని లేకపోతే మా అన్నాళ్ళ దోతులు విండిస్తన్నా మా వదిన సీరలు విండిస్తన్నా ఆసగా దోసగా కంచాలు దోంపిస్తానన్నా ఆ బడిసెకడిచ్చి సుంకురోని సంద ఉరికిపిస్తన్నా నా ముందట కుట్టాది వేసని చూపించిండు అది లోపల చూడబోతే పొడిచెడి పొద్దుల మెల్లేడు దియ్యలో పోతుంది నీ తమ్ముడు మల్లయ్యా ఎట్లా వేసి నీ తమ్ముడిని మలపరా నా సంసారం నిలబెట్టు నీ దండం పెడతా నీ కాళ్ళు దాని పాదాలు
అంటే సరే మాడతారా మరి ఎందుకు బాధపడతావు అరే మరి గగదూడు ఏనాడు ఆడి వెళ్ళ మరి పరమ జ్యోతి రేణుక మాట ఏమంత ఉన్నది మీ సంసారం గులిపోతే నాకే బాధ నాకు నా సొంతం ఏనాడు కనుక నేను చూడు మరి నాకు బాధ కలిగిన మీకు బాధ కలిగినట్టు మీకు బాధ కలిగిన మాకు బాధ కలిగినట్టు సరే మాట్లాడాను ఈ చోట ఉన్న నా తమ్ముని మాత్రం అడ్డగో తిరిగి నా తమ్ముని మలుపుతానని చెప్పి మరి శివనాడి బిడ్డ శివనెల్లి మాత్రం మగలు ఆడిబిడ్డ మగలు మరి గౌలు ఆడిబిడ్డ కలిసి మరి గౌతులు కూడా కాపిరేమాని బిడ్డ మరి ఏనాడు పర్వతోతి ఏనాడు ఆడికొత్త ఉన్నదమ్మా మరి తన గడి లోపల పోతాడు తమ్ముడికి అడ్డగోలనైనా ఇదే బాబు రాజు అంటాడా అక్క ఎందుకు అడ్డగోలు వచ్చినావు అక్క ఎక్కడ పోతున్నావు అక్క రాజ్యం పోతాను ఏ దేశం పోతాను మరి ఎంతైనా కానీ లొల్లి పెట్ట కుర్రి అరేనే మరి నా మరదలు పెడుతుంది నా మరదలతో నా తమ్ముడు లొల్లి పెట్టుకొని పోతాను చూడు ఆకలి అయితే పోయి అన్నం ఉన్నది కూర ఉంటుంది అన్నం తిందరికన్నా లొల్లి పెట్టుకోవచ్చు తమ్ముడా ఎటు పోతున్నావురా ఎక్కడ పోతున్నావు అంటే అక్క రేణుక వెళ్ళమ్మ మరి రేణుక వెళ్ళమ్మ అడ్డగోలు వచ్చి తమ్ముడా ఎక్కడ పోతున్నావు అంటే నేను నిజం చెప్పినట్టుకుంటే మా అక్క రేణుక వెళ్ళమ్మ తిడుతుందో కొడుతుందో అని మరుగురు పెట్టి మాట్లాడుతున్నాను భగవంతుడు ఏమన్నాడు అక్క రేణుక వెళ్ళమ్మ ఎక్కడ పోతున్నామంటే 6 గొట్ల అయ్యలకు 3 గొట్ల ముళ్ళకు 70 గొట్ల దేవతలకు ఎండి కొండ వ్యాపారం అందైనా లడాయి వడ్డాట లడాయి కొరకు పంచాది కొరకు పోతున్నా నేను పంచికి రమ్మని పంచికి పోతున్నా దీనుడు కాదక్క అంటే పెదమస్థానానికి గుణవంతుని బుద్ధివంతుని మాటకారిని తెలివికల్లోని నలుగుట్ల మంచిగా మాట్లాడటోని పెదమస్థానానికి కోరుకుంటారు అందుకనే పెదమస్థానం కోరుకున్న శంకరుడు ఉత్తరాలు రాసిండు శీఘ్రంగా పోతున్నా శీఘ్రంగా నాకు పొగలి అక్క సరే తమ్ముడా నువ్వు పంచాయతీకి పోతాను మరి పోతే పోతుంది మరి నా మరదలు మెడల మీదరా అన్న పిల్లాన్ని పంచాయతీ తీసుకొని పోవచ్చు సార్ అది పంచాయతీ పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా పిల్లని తీసుకొని పోతే పిల్లాన్ని తోలుకపోయినాం అనుకో అది పంచాయతీ ఇక్కడ కోర్టు దాకా పోతుంది అంతేనా అయ్యో తమ్ముడా మరి ఏనాడు నువ్వు పంచాయతీకి పోతానంటాను మరి భార్య భర్తల మాట బ్రహ్మలోకం ఒకటి 4 మొగలు మాట సత్యపురం సరుపులోకం ఒకటి అరే ఉరుకుడికి పసలు కాదు బొక్కబర పడద్దు బొక్కబర పడితే కాళ్ళకు పోతే మందలు వాళ్ళ మాకులు వాళ్ళ కిలిమి పోయాలి మెదడు తిరగాలంటారు ఇగురంతో ఇల్లు కట్టాలి దొరుకుతుడు దొంతి పెట్టాలి పొద్దుగుండంగా ఉరిజలు మూతలు పెట్టాలి తమ్ముడా నా మరదలతో లొల్లి పెట్టుకుని వెళ్ళిపోతాను మరి ఎక్కడ గాని మరదలు ఎక్కడ ఎడుతుంది ఈ మరదలు ఉండగా నువ్వు ఆడదాని కొరకు మరి ఏమైనా పడే రాజ్యం వెళ్ళిపోయి మనకి మరి ఎంత దానికని 7 ములెక్క ఆడదాన్ని తీసుకొచ్చి ఏటికి ఎదిరిల్లు కట్టి మనకు చల్లకుండా సొంతపూరి పెట్టి మనకి అంగబెట్టి బుద్ధి పిత్తనన్నదట తమ్ముడా మరి ఎంతనే గాని ఇలా దీన్ని మరి పరాయి రొట్టె వదిలిపెట్టి పురాయి రొట్టె వదిలిపెట్టి పరాయి రొట్టెకి పోతాను తమ్ముడా నువ్వు వెనక ఆడదాని కొరకు మరి ఏనాడు కనుక ఆగమైపోతావు మరి ఎంతగాని పాపాల భార్య పున్నాను చెల్లే తమ్ముడా మరి ఏనాడు కనుక ఆడవిల్లు అంటే మరి ఏనాడు చెట్టు కడుతుంది గుట్ట కడుతుంది మరి అన్నదమ్ములు వాసింది అభయను వాసింది అందట్లో వాసి మరదలు వచ్చింది ఇవాళ ఒకవేళ కనుక మరి నువ్వు వెళ్ళిపోయినాక మరదలకి ఏమన్నా బాధ కలిగితే వాళ్ళ సాల్బూలు లేరా అడిగితే లేరా అమ్మాయి లేరా వాళ్ళు అడగాలి
పేర్రా అని ఎంతో మంది స్థాపిస్తారు. తమ్ముడా నువ్వు ఎక్కడైనా వెనుకకు మరదలు ఎట్టందు పో. అయితే ఉడుకుడుకు రొట్టెలు ఉడుకు చూడంగా ఫాస్ట్ ఫేవరెట్ పోతాం అంటున్నావు. అది కొత్త ట్రెండింగ్ పాట ఉన్నది ఒకటి. సేవ్ నువ్వు గట్టిన అంటున్నావు. ఉన్న రొట్టె పెట్టి ఇంకో రొట్టె పోతున్నావు అంటే అయితే ఉడుకుడుకు రొట్టె అయితే ఆ కారు వెనుక వెళ్ళమ్మా. ఈ రొట్టె అంటే ఏంటిది, అరరొట్టె అంటే ఏంటి గుర్తుపడతలేదు అక్క అనేది. మరి ఏనాడు కనుక మరి కానీ పరాయి రొట్టె అంటే కనుక మరి అగ్గ మరి పడిచిపడి మరి పరాయి మరి పరాయి మనకి భార్య ఎక్కడ మరి పురాయి రొట్టె అంటే ఇంటిది. భార్య ఇంట్లో భార్యను వదిలిపెట్టి పరాయి రొట్టెకి వెళ్ళిపోతున్నావు. ఆడదాని కొరకు అగమైపోతావా తమ్ముడా? మరి ఎంతనే కానీ చెట్టు కడితే పుట్ట కడితే ఆడవారు అంటే ఆయన ముందు నాకు ఆడిద్దరు పెరుగు వేస్తుంటే ఆడవారు బతి కష్టం ముళ్ళాసంటాడు మొగోడు కనుక మరి ఎంతనే గాని అడవరి అంటారు. అరటాకు మీద ముళ్ళు పట్ట మరి అరటాక ప్రమాణం అంటారు. ముళ్ళు మీద అరటాకు పట్ట అరటాక ప్రమాణం అంటారు. మొగ పురుగు జగ పురుగు పదట్టు బంగారు పురుగు మొగోడు అంటే కనుక గుట్టకున్న దొరే బండకున్న దొరే బదట్టున్న దొరే అంటారు. వారి నీకు అరికాలం ముళ్ళు అంటది కానీ ఆడవారికి ఆడరాదు ఎడుతుందా? అయితే వెనుకకు మరం అంటున్నావు. వెనుకకు మారు అని రేణుకెళ్ళమ్మ తమ్ముడా వెనుకకు మర్రిపో తమ్ముడా. సంసార సాగరం అంటే 1000 ఏళ్ల పంట అంటారు తమ్మి, 100 ఏళ్ల తుకం అంటారు తమ్ముడా. మరి వైఫ్ లేని లైఫ్ లేదు, లైఫ్ లేని వైఫ్ లేదురా తమ్ముడు. వెనుకకు మర్రం అంటున్నది రేణుకెళ్ళమ్మ. మరి మా అక్క కంటే ఎక్కువ నాకే ఉన్నది, నాకంటే ఎక్కువ అక్కకే ఉన్నది. నా అక్క ఎంతో బాధపడుతుంది కావచ్చు. పెద్దల మాట పెరగన్నం సద్దన్నరాట. ఆనాటి కాలం లోపల తండ్రి మాట కడుగు పెట్టలేదు, కొడుకులు తల్లి మాట కడుగు పెట్టలేదు, తోడబుట్టిన పెద్దల మాట కడుగు పెట్టలేదు ఆనాటి వాళ్ళు. అక్క ఎంత బాధపడుతుందో మా అక్క కంటే ఎక్కువ నాకే ఉన్నదని రారాజు మల్లయ్య అటువయ్య గుర్రాన్ని రో ఎనుకకు నింపేనా. భగవంతుడు రా దేవుడు మల్లయ్య అటువంటి రేణుక ఎల్లమ్మ మాట పట్టుకొని రారాజు మల్లయ్య కుట్టోల దేవుడు గుర్రాన్ని 7 అడుగులు రో ఎనుకకు నింపేనా. దేవుని రాకాట ఎవరు తీరి, దేవుని రాకాట ఎవరు తీరి. మన మీరో మేడాలమ్మారా ఎవరి మాటలు మాటలు అంటారా. అబ్బబ్బ గొల్లోడు నుచ్చులోడు గొల్లోడు గబ్బులాడు గొల్లోడు చక్కని ఆడవారి చూసిన వాడు ఎంత దూరం పోతాడనైనా. అదొక్కడు కాకుండా పుల్లల వేలు మేకల మొదలు నువ్వు చక్కని ఆడవారి చూసిన వాడు ఎంత దూరం పోతాడనైనా. పోతన్న గొల్లోడు మళ్ళా నా పొయ్యి పేరుగా వస్తున్నాను. ఎప్పుడైతే మా మెడలమ్మయ్యామంటుందమ్మా. అదొక్కడు కాకుండా తొండ బిర్రు ఎనుల దాకాని అదొక్కడు కాకుండా గొల్లోని బిర్రు ఎప్పుడైతే మంద దాకాని ఎప్పుడైతే పెడి మాటలు అంటున్నదమ్మా. అదొక్కడు కాకుండా ఉడత బిర్రు తాడు చెట్టు దాకా అదొక్కడు కాకుండా కుక్క బిర్రు మాది ఇంటి కుక్క దాకానేనమ్మా. అదొక్కడు కాకుండా సాలోని బిర్రు అంగట్ల దాకాని పెడి మాటలు అంటా ఉన్నారా. మాటలు అంటా ఉన్నారా. వాళ్ళ మాట అలా ఎవరు శివనా పెట్టేనా. మేడలమ్మనే ముచ్చటైతేనా, ఎవరు ఒకగానే శవన పెట్టేనా, ఎవరు ఒకగానే శవన పెట్టేనా. భగవంతుడు దేవుడు నాడు కాదు, దేవుడు నారాయణ మృతి ముత్తవంత లింగ మృతి 3 లోకానికి కడతా, పౌడవంత లింగ మృతి 10 లోకానికి కడతా.
నా గుర్రం ఆగది అరే గుర్రం దిగరా ఆడ చూస్తే మొగలు చూస్తుంది అంతది గుర్రం దిగరా నువ్వు గుర్రం దిగు హట్ హట్ గుర్రం దిగరా హట్ గుర్రం దిగరా నాకు బియ్యం ఆగది స్వామి మరి ముందడికి 3 అడుగులు వేసినావు మళ్ళా గిరిస్తేనే వెనక తిరిగినావు ఏమైందిరా మళ్ళా నీకేమైందిరా మళ్ళా మరినావు అక్క ఎంతైనా గాని ఎంత పెద్ద కింగ్ అయినా ఇంట్లో ఆడవాళ్ళు మంచోళ్ళు అయితేనే బయట కింగ్ మొగడు అవుతాడు పొంగ అవుతుర్రు ఇప్పుడు కాదా మొగడు మంచిగా నలుగురిలో పేరుకు రావాలంటే ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా ఉండాలి ఉండాలి అక్క నీ మాట పట్టుకొని 7 అడుగులు వెనుకకు మారినా ఏమన్నా తెలుసా నా పిల్లం నీ మరదలు ఏమన్నా అంటే పోతాన నమ్మవాడు 7 దాకా పోతాడు పొయ్యికానే అంటాడు పులిలు పోతున్నాడు మేకోళ్ళు మరుతున్నాడు కింగోలు పోతున్నాడు బొంగోలు వస్తున్నాడు పోతాన పొయ్యిల పడుతుంది కత్తుండా చక్కని ఆడిదాని నుంచి మగవాడు ఇల్లు చుట్టూ తిరుగుతాడు మాల చుట్టూ తిరుగుతాడు లిల్లీ మంట ఓసారి వేస్తాడు అగ్గి మంట ఓసారి వేస్తాడు కుక్క బిర్రు బొక్క దాకా ఉంటది శాలోని బిర్రు అంగటి దాకా ఉంటది గొల్లోని బిర్రు మంద దాకా ఉంటది ఉడత బిర్రు తాటి చెట్టు దాకా ఉంటది మరి అది ఒకటి కాకుండా మరి ఇట్లా మాట్లాడుతుంటే పెయ్యంత మండదా అయితే తమ్ముడా ఏనాడు కనుక కుక్కకు బొక్క లొల్లి ఏళ్ళ సంవత్సరం ముంగటేసుకుంటారు మీరు వచ్చిందే ఇప్పుడు బాగా తినచ్చు రాంగా అది అడుగుతలేదు అయ్యో మరి ఏనాడు తమ్ముడా కడగల్లో మొత్తం కడిగిన సింగరే కడగకున్న సింగరే మరి ఏనాడు కనుక నోటి పనులు ఉన్నాయి మిడరిన పొందాలు ఉండాలి మరి వెంటనే కానీ తమ్ముడా మరి కడగల్ల మొక్క నా మరదలు వదిలిపెట్టి పోతాను మరి ఏనాడు కనుక మరి తాడిచెట్టు కాడికి ఉట్టకాడికి తాడిచెట్టు పోతురా కడగల్ల ముఖం అంటున్నావు ముఖం మంచిగా బుగ్గలే పాడైంది గుణం ఏం రీతి లేదు ఆ పిల్లంటే ముఖం మంచిగా అయిపోతుందా ఇగో గట్ట కాదక్క పెయి శృంగార ఉన్నలో పొయ్యి శృంగారం ఉండదు పొయ్యి శృంగారం ఉన్నలో పెయి శృంగారం ఉండదు ఇక పెయి శృంగారం ఉన్నది ఏం చేస్తుంది ఉంటది ఇక అద్దం కాడికి పోతుంది పొద్దుకు 7 సార్లు ముఖం కడుగుతుంది పొద్దుకు 7 సార్లు మేకప్ ఎత్తది ఇక బొట్టు పెడుతూనే ఉంటది దిద్దుతూనే ఉంటది ఇక పొయ్యి కాడి ఇక జబ్బు ఇక పెయి శృంగారం లేదు ఏం చేస్తుంది పొద్దుగా లేచి నా ముఖం ఎట్లా కట్టిన పాడైంది అని పొయ్యి కాడికి పోయి మంచిగా పొయ్యి మంచిగా గడుపుకొని ఒక్క బుగ్గ పొయ్యి కడుక్కొని నీట్ గా పొయ్యి ఉంచుతాడ అందుకే పెయి శృంగారం ఉండదు పొయ్యి శృంగారం ఉండదు పెయి శృంగారం ఉండదు నా పిల్లాన్ని పెయి శృంగారం ఉంది కానీ పొయ్యి శృంగారం లేదు సంకరం లేదు పోయినే చూస్తున్నావా రోజు మరి పొయ్యి ఇంపార్టెంట్ అరే తమ్మి నువ్వు అన్న మాటకు నేనన్న మాటకు మాత్రం అగదుడు తమ్ముడా ఇంటికి తెలిసి రచ్చగలవాలి మరి 2 కొట్టాడితే 3 తోటి పిల్లని తొడలెక్కపోతే ఆవిడ వెళ్ళే కయాచున్నాట మరి నువ్వు వెళ్ళిపోయినాక నా మరదలు మాత్రం ఒక్కటి ఉంటదా ఇవాళ రేపు దినమంది లేదు బట్ట కలిసి మీరు చెప్తాన్నారు తమ్ముడా మరి ఎంతనే కానీ ఎనుకకు మారరా నీ అవ్వ మరుడు అగ్గియాలు ఎట్లా మర్రని అయ్యో తమ్ముడా మల్లయ్య లోకమంతా గులు పడ్డా సరే భూలోకమంతా బుగులు పడ్డా సరే నేను
తరిగి తవ్వలి అని ఎప్పుడు సెరుతు మాట మాట్లాడుతున్నది రేణుకెళ్ళమ్మ. భగవంతుడు కళ్ళ చూసిండు. మరి ఇప్పటికైనా అప్పటికైనా చెట్టు కింది పోయి కాయ రాలమంట రాలదు. సంగీతానికి చింతకాయ ఒక నాట రాలబోదు. అది ఒక్కటి కాకుండా కట్ట పట్టుకొని పోయి కాయను కొడితే కట్నాన పోతుంది, కాయన కింద రాలుతుంది. మరి మంచి మాటకే మరణం ఉన్నది. మంచి మాట కొద్ది మా అక్క రేణుకేళ్ళమ్మ నాకు దరిగితో బలిస్తలేదు. పులి పిల్లను పోతే బలి పిల్లని అనుకోని భగవంతుడైనా ఆ చీక పెట్టిండు, పెడబొబ్బ లేపిండు, గొల్ల గీక పెట్టి రారాజు మల్లయ్య. రారాజు మల్లయ్య గోడు బండారు పట్టిండు. మాదేవో ఏలకు మహారాజు, లేపుతా ఉండాలి. ఎర్రను గుట్ట, ఎత్తడి గోపాల్, తెల్లని గుట్ట, కత్తెల గోపాల్, అంతా దండి రేణుకెళ్ళ ఏడు దాటి ఎట్లా పడువు ఎల్లమ్మ కూడా పెరుగుతూ ఉంటే భగవంతుడు దేవుడు ఒక్క ఆకాశవంతు ఎత్త ఉండాలి. అవరవంతు ఎత్త ఉండాలి. ఎల్లమ్మ కంటే ఏడు ఇమ్ము దేవుడు పెరుగుతూ ఉండాలి. అంతా దండి ఎల్లమ్మనైతే దండ రెక్కలను దేవుడు పట్టాడు. మళ్ళీ ఏడిమ్ములు ఎక్కువ వరిగిండు రేణుక ఎల్లమ్మని గిరిగిర దింపి ధరణి మీద కొడుతుంటే పన్నెండు పక్కల పలపలు ఎరుగుతున్నాయి ఆట. ఆ ధరణి మీద పడి ఎప్పుడు లపో దిపో అంట రేణుక ఎల్లమ్మ.